నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో ఆస్తమా, ఎలర్జీ, ఎగ్జిమా వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియో కేర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అర్చన గారు. ఆస్తమా, ఎలర్జీ, ఎగ్జిమా ఈ మూడింటికి ఎలా డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఈ మూడు కూడా దాదాపుగా మనకి ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న కండిషనే. కాకపోతే ఏంటంటే ఒక్కటి వచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చే అవకాశాలు మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఉంటాయి. లేదు రెండు కూడా ఒకేసారి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాన్ని మనం మామూలుగా మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఈ ఎగ్జిమా, అలర్జీస్ అండ్ ఆస్తమాని కలిపి మనము ఎటోపిక్ ట్రయాడ్ అంటాం. అంటే చిన్నప్పుడు మనకి ఏమైనా ఎగ్జిమా లాంటి కండిషన్స్ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడమో లేకపోతే సరిగా ట్రీట్మెంట్ చేయలేకపోవడం వల్ల మనకి ఒక అడాలసెంట్ అంటే ఒక అడల్ట్హుడ్కి వచ్చేసరికి మనకి ఎలర్జీస్ కింద వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఈ ఎలర్జీస్ ఏంటంటే మనకి డస్ట్ ఎలర్జీ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఏదైనా చిన్న చిన్న దుమ్ము ధూళి ఏమైనా ఉన్నప్పుడు మనకి తుమ్ములు రావటం కానీ ముక్కు నుంచి నీరు కారటం ఇలాంటి కండిషన్స్ కనబడతాయి. తర్వాత అవి కొంచెం స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్స్కి తర్వాత ఈవెన్ మనము ఇంట్లో ఏదైనా దీపం వేసుకున్నా కానీ ఇంట్లో తాలింపు వేసినా కానీ ఇలా తుమ్ములు రావటం, ఇలా డస్ట్తో పాటుగా డస్ట్ మైట్స్ అంటే ఆ ఇన్సెక్ట్స్ కానీ లేకపోతే పాలెన్స్కి కానీ పెట్ డాండ్రఫ్ అంటే మనకి ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల యొక్క హెయిర్స్ ఉంటాయి కదా, సో దానివల్ల కూడా మనకి అలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత అది ఎక్కువ రోజులుగా ఉండిపోయి మనకి ఆస్తమా కింద కూడా కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ అ కంప్లీట్లీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అయితే డైరెక్ట్గా అలర్జీస్ నుంచి ఆస్తమా వస్తుందా అన్ని కండిషన్స్లో అంటే కాదు. మధ్యలో కొంచెం ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్ అని తర్వాత బ్రాంకైటిస్ అని ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తూ ఉంటాం. కంటిన్యూస్గా తగ్గుతూ ఉంటారు, తెమ్మడ వస్తూనే ఉంటుంది, కొంచెం జలుబు అనేది తక్కువగా ఉంటుంది బట్ ఆయాస పడుతూ ఉండటం, చెస్ట్ టైట్గా అనిపించటం, ఇలా బ్రాంకైటిస్ కండిషన్స్ వస్తాయి. తర్వాత కొంతమందికి ఈ డస్ట్ ఎలర్జీ తర్వాత అలర్జిక్ రైనైటిస్ వచ్చిన తర్వాత సైనస్ కూడా మధ్యలో వస్తూ ఉంటుంది. ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి కూడా మనకి డైరెక్ట్గా ఆస్తమా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జిమా అనేది బాగా రోజులుగా సప్రెస్ అవ్వడం వల్ల కూడా అలర్జీస్ వస్తాయి. ఈ రెస్పిరేటరీ అలర్జీస్ని ఎక్కువ రోజులుగా ఈ స్టిరాయిడ్స్ కానీ కార్టికోస్టిరాయిడ్స్ కానీ బ్రోంకోడైలేటర్స్ హిస్టమైన్స్ యాంటీహిస్టమైన్స్తో మనం ఎక్కువ రోజులుగా అప్పుడు మందమే తగ్గించుకుంటే మనకి స్కిన్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మూడు కండిషన్స్కి ఒకదానికొకటి రిలేటెడ్గానే అనిపించినా కొంచెం ఒక 1 or 2 సిమ్టమ్స్ అనేది డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎగ్జిమా కండిషన్స్లో మనకి ఏంటంటే స్కిన్ చాలా కైండ్ ఆఫ్ డ్రై అయిపోవటం, బాగా రఫ్ అయిపోవటం, అక్కడ చిన్న చిన్న బంప్స్ లాగా రావటం, బాగా ఇంటాలరబుల్ ఇచ్చింగ్ అంటాం, ప్రొరైటిస్ కండిషన్స్ రావటం, ఆ స్క్రాచ్ చేసిన తర్వాత విపరీతమైన మంట రావటం, దానిలో కొంచెం క్రస్ట్ లాగా ఫామ్ అవ్వటం, లేకపోతే కొంతమందికి దాని నుంచి నీరు అంటే కైండ్ ఆఫ్ గమ్మీ టైప్ ఆఫ్ వాటరీ డిశ్చార్జ్ లాగా ఉండటం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ ఎగ్జిమా అనేది కొంతమందికి నార్మల్ స్కిన్ కలర్లో ఉంటుంది, కొంతమందికి బాగా డార్క్ ప్యాచెస్ లాగా ఉండటం, కొంతమందికి స్కేలీగా ఉండటం, కొంతమంది ఎగ్జిమాని నార్మల్గా సోరియాసిస్ ఏమో అనుకునే కండిషన్లో కూడా మనకి ఎగ్జిమా అనేది డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మళ్ళీ స్కిన్ బయాప్సీ పంపిస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ని మనం ఎగ్జిమా అంటాం. యూజువల్గా ఈ ఎగ్జిమాస్ ఏంటంటే మనకి ఏమైనా డిటర్జెంట్స్ యూస్ చేసినప్పుడు కానీ లేకపోతే నార్మల్గా సోప్స్ యూస్ చేసినా కానీ ఏదైనా కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేదంటే ఏదైనా వెదర్ కండిషన్స్కి కానీ బాగా చిల్ వెదర్ లేకపోతే బాగా డ్రై వెదర్ ఉన్నప్పుడు బాగా అంటే చల్లదనంలో ఎక్కువ రోజులుగా పనిచేసినప్పుడు కానీ ఏదైనా కెమికలైజ్డ్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మనకి యూజువల్గా ఎగ్జిమాస్ పెరుగుతూ ఉంటాయి. ఈ ఎగ్జిమా కొన్నిసార్లు ఫుడ్ రిలేటెడ్ కూడా ఉంటుంది. అంటే మనకి యూజువల్గా ఈ వంకాయ, గోంగూర లాంటివి తినటం, బాగా పుల్లగా ఉన్న పదార్థాలు తినటం, కొంతమందికి పొట్లకాయతో వస్తూ ఉంటుంది, కొంతమందికి సొరకాయతో వస్తూ ఉంటుంది. అది చూసుకోవాలి. కొంతమందికి మనం తీసుకునే ఆహారంలో ఈ పీనట్స్ ఎస్పెషల్గా పల్లీలు తినడం వల్ల కానీ చింతపండు వల్ల కానీ, కొంతమందికి ఈవెన్ కొన్ని లెగ్యూమ్స్ లైక్ లెంటిల్స్ లైక్ మినపప్పు లాంటివి తీసుకున్నా కూడా దే విల్ గెట్ దట్ ఇరిటేషన్ స్కిన్కి. సో వాళ్ళు చూసుకోవాలి ఆ ట్రిగరెన్సీ ఎగ్జిమా ఎందుకు ఎక్కువ అవుతుందో అనేది చూసుకొని కొంచెం ఆ ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటే మనం ఎగ్జిమాని అక్యూట్ కండిషన్లో కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ లాంగ్ రన్ ఎక్కువ రోజులుగా ఉంది అంటే మాత్రం ఇట్ మై టర్న్ అవుట్ ఇంటూ అలర్జిక్ దిస్ థింగ్. సో అలర్జీస్ ఎక్కువ అయిపోవటం వల్ల ఏమవుతుంది, అలర్జీస్ ఇస్ నథింగ్ బట్ ఓవర్ రియాక్షన్ టు ద బాడీ, హార్మ్లెస్ స్టిమ్యులెంట్స్కి ఓవర్ రియాక్ట్ అవ్వటం, మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవటం వల్ల. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే మనకి రాను అలర్జిక్ రైనైటిస్ రావటం. దీనిలో ఎలాంటి లక్షణాలు అంటే ముక్కు నుంచి నీరు కారుతూనే ఉంటుంది,
ఎర్లీ మార్నింగ్ లేవగానే డిపెండ్స్ ఆన్ సివియారిటీ ఆఫ్ ద కండిషన్ని బట్టి మనకి ఒక 15, 20, 200, 300 వచ్చిన కండిషన్స్ కూడా ఉంటాయి. స్నీజెస్, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత కళ్ళ నుంచి నీరు కారటం, కళ్ళు దురద పెట్టడం, కళ్ళ నుంచి ఎర్రగా అయిపోవటం, రెడ్నెస్ ఆఫ్ ఐస్ ఉండటం, ఈ ముక్కులో ఇరిటేషన్ లాగా నేజల్ ఇరిటేషన్ రావటం, ముక్కు స్టఫీ అయిపోవటం, బ్లాకేజ్ ఉండటం, ఈ ముక్కు నుంచి మనకి చెవి వరకు కూడా దురదలాగా, గొంతులో దురదలాగా, ఎస్పెషల్లీ సాఫ్ట్ ప్యాలెట్లో మనకి ఎప్పుడు నాలుక పైన వేసుకుని ఇట్లా ఇచ్చీనెస్ అనేది ఉండటం వల్ల ఇరిటేషన్ రావటం, ఇవన్నీ మనకి అలర్జిక్ రైనైటిస్లో ఉండే లక్షణాలు. అది బాగా రోజులుగా సప్రెస్ అవ్వడం వల్ల ఆస్తమా వస్తుంది. దానిలో ఆస్తమాని ఎలా కన్సిడర్ చేస్తాము అంటే, ఆస్తమాలో 99% జలుబు ఉండదు. ఓకే, దీనిలో ఏంటంటే కఫ్ ఉంటుంది ఎక్కువగా, తెమ్మడతో కూడిన దగ్గు అనేది మనము ఆస్తమాలో చూస్తాం. ఎస్పెషల్లీ బ్రెత్లెస్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్నెస్ ఉంటుంది, ఎస్ఓబి అంటాము. తర్వాత ఎక్కువ చెస్ట్ పట్టేసినట్టుగా అనిపించటం, వీజింగ్ అంటే ఈ ఎయిర్వేస్ గాలి గొట్టాలు ఇన్ఫ్లమేషన్కి గురయ్యి నేరో అయిపోయి ఓవర్ సెక్రేషన్ ఆఫ్ మ్యూకస్ వల్ల మనకి గాలి తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ విల్ గెట్ దట్ వీజింగ్, అంటే పిల్లి కూతల లాంటి సౌండ్ రావటం అనేది ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ అనేది మనకి తెలిసిపోతుంది, అది నార్మల్ ఆస్తమానా లేకపోతే బ్రాంకైటిస్ కండిషనా లేకపోతే ఎలర్జీ వల్ల ఆ గురుగురు అనే సౌండ్ వస్తుందా. కొన్నిసార్లు ఏంటంటే డీప్ ఆఫ్ ద చెస్ట్ నుంచి పై వరకు వస్తూ ఉంటుంది. దట్స్ పర్టికులర్ సిమ్టమ్ ఆఫ్ అన్ ఆస్తమా. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఆస్తమా ఉండకపోవచ్చు, కానీ ఓన్లీ వీజింగే ఉంటుంది, వాళ్ళకి దగ్గు ఉండదు, చెస్ట్ టైట్నెస్ ఉండదు, లైక్ బ్రెత్లెస్నెస్ అనేది ఇష్యూ ఏమి ఉండదు, కానీ పిల్లి కూతులు వస్తూ ఉంటాయి. సో దట్ మైట్ బి బికాస్ ఆఫ్ అలర్జిక్ కండిషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్యూట్గా వాళ్ళకి ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే అది పేషెంట్కి మాత్రమే తెలుస్తుందా, బయటికి వినిపించేంత? అది సివియారిటీని బట్టి. సివియారిటీ అంటే లైక్ ఎలా అంటే, ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది అక్యూట్ కండిషన్స్లో అయితే పేషెంట్స్కే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం, వాళ్ళకి మనం ఇలా ఎత్తుకునేటప్పుడు మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అలానే పెద్దవాళ్ళలో ఏంటంటే కొంతమందికి వాళ్ళకి వినిపిస్తుంది, బట్ హెవీగా ఉందనుకోండి ఆస్తమా కానీ వీజింగ్ సౌండ్, అప్పుడు డెఫినెట్గా మనకి బయట అంటే మరీ దూరం ఉన్న వాళ్ళకి కాదు కానీ కొంచెం బిసైడ్స్ ఉన్న వాళ్ళకి ఆ వీజింగ్ కైండ్ ఆఫ్ సౌండ్ అనేది డెఫినెట్గా తెలుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్ ఇన్ ఆస్తమా. అట్ ద సేమ్ టైం మెట్లెక్కి దిగేటప్పుడు కూడా చాలామంది ఆయాస పడిపోతుంటారు. సో వాళ్ళు చాలా వరకు ఏమనుకుంటారు, ఆస్తమా వచ్చేసిందేమో అనుకుంటారు. బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యూ కండిషన్స్, అంటే ఓన్లీ బ్రెత్లెస్నెస్సే ఉందంటే ఈవెన్ అనెమిక్ కండిషన్స్లో ఉంటుంది, టైర్డ్నెస్ వల్ల ఉంటుంది, ఓవర్ ఎగ్జాషన్స్ వల్ల ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఈవెన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా బ్రెత్లెస్నెస్ అనేది వస్తుంటుంది. సో అది బ్రెత్లెస్నెస్ నార్మల్ ఆస్తమా కండిషన్, ఆయాసంతో పాటుగా దగ్గు, మళ్ళీ చెస్ట్ టైట్నెస్, వీజింగ్, తర్వాత కొంచెం ఈ చెస్ట్ టైట్నెస్ కూడా వెనక వరకు వెళ్ళి పట్టేసినట్టుగా అనిపించడం, అది ఉందా లేదా అనేది చూసుకొని ఒక పర్టికులర్ డాక్టర్ని కలిస్తే డెఫినెట్గా హార్ట్ అండ్ లంగ్స్ చెక్ చేస్తాము. సో దానిలో మనకు అర్థమైపోతుంది, వైల్ పాల్పేటింగ్ ఆల్సో విల్ నో అబౌట్ ఇట్, మ్యూకస్ సెక్రీషన్ ఎంతవరకు ఉంది, వీజింగ్ వినబడుతుందా లేదా అనేది. కొన్ని కండిషన్స్లో వాళ్ళకి వినబడకపోయినా మనకి వినబడుతూ ఉంటుంది, అంటే త్రూ స్టెత్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఇనీషియల్ కండిషన్స్లో మాకు తెలుస్తుంది, కానీ పేషెంట్కి కూడా తెలియని కండిషన్స్ ఉంటాయి ఇనీషియల్ టైప్ ఆఫ్ అన్ ఆస్తమాల్. సో దాన్ని బట్టి విల్ కన్క్లూడ్ అనమాట, అది అలర్జియా, ఎగ్జిమానా లేకపోతే ఆస్తమా. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా సీజనల్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయా, లేక త్రూఅవుట్ ఇయర్ మొత్తం కూడా కనిపిస్తుందా? యూజువల్గా ఎనీ అలర్జీస్ మనకి ఎక్కువగా ఈ వింటర్ సీజన్ అంటే చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఆస్తమా కూడా చాలా వరకు చూస్తాం, మన ఆస్తమా కండిషన్స్ ఎక్కువగా మనం ఇన్హేలర్స్ కానీ నెబులైజేషన్స్ తీసుకునేది ఈ వింటర్స్లోనే ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో కొంతవరకు కంట్రోల్గానే ఉంటుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్రానిక్, అంటే 4-5 years నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి అది ఆ డ్రగ్ రెసిస్టెన్స్ బాడీకి వచ్చేస్తుంది. కాబట్టి ఈవెన్ అది మనం వింటర్ కాదు, ఈవెన్ సమ్మర్లో తీసుకున్నా కూడా అదే ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది త్రూ అవుట్ ద, అంటే 365 days కూడా దే సఫర్ విత్ ఆస్తమా. సో కాకపోతే అలర్జీస్ ఎక్కువగా ఈ జలుబు కానీ ఎగ్జిమాస్ కానీ మోస్ట్లీ వెన్ కంపేర్ టు ద సమ్మర్ సీజన్తో పోలిస్తే మనకి వింటర్స్లో ఎక్కువ, దెన్ రెయినీ, దెన్ వెరీ లెస్ ఇన్ సమ్మర్. ఓకే, సో ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందంట? డెఫినెట్గా అంటే మనము ఎనీ కైండ్ ఆఫ్ అన్ అలర్జీస్కి ఎక్కువగా మనం ఫస్ట్ అడిగేది మెడికల్ హిస్టరీ ఒక డాక్టర్ తీసుకునేటప్పుడు ఏంటి మీ హిస్టరీ అని అడుగుతాం కదా, అంటే ఫ్యామిలీలో ఉందా, అంటే పెటర్నల్ సైడా, మెటర్నల్ సైడా, లేకపోతే ఇమీడియట్ పెటర్నల్ సైడా, లేకపోతే 4 fathers 4 mothers ఉందా అనేది డెఫినెట్గా హిస్టరీలో అడుగుతాం. ఎందుకంటే 50% ఆఫ్ ద కేసెస్లో మనకి ఖచ్చితంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న కండిషన్సే, ఎస్పెషల్ ఫర్ దన్ ఆస్తమా అండ్ ఎలర్జీ. ఎగ్జిమాకి లేకపోయినా ఆస్తమా ఎలర్జీస్కి మాత్రం మ్యాక్సిమం జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడే ట్రిగరెన్స్ ఎక్కువగా వస్తుంది. అలా అని ఖచ్చితంగా వస్తుందని కూడా ఏం చెప్పలేం.
వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రికాషన్స్ తీసుకొని ఆ ట్రిగరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం దూరం పెట్టుకొని ఒబేసిటీ లేకుండా ఫిజికల్గా ఫిట్గా ఉంటూ సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ ఆ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకుంటే మనకి ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నా కూడా మనం దాదాపుగా కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో రావచ్చు, మైల్డ్గా రావచ్చు, లేదంటే చాలా డిలేడ్గా, అంటే ఏదో 60-70sలో వచ్చి లేట్గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దట్ టు మైల్డ్ కండిషన్స్లో ఇఫ్ యూ ఫాలో ద ప్రికాషన్స్ ఆఫ్ అన్ అలర్జీస్ అండ్ ఆస్తమాకి ఏదైతే తీసుకోకూడదు, ఎలా ఉండాలి అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యకాలంలో మనకి యూజువల్గా ఇన్ఫ్లుయెన్జా అని వ్యాక్సిన్స్ కూడా చేస్తున్నారు. ఈవెన్ పుట్టిన తర్వాత మనకి 5-6-7 months ఆఫ్ బేబీస్కి చేస్తున్నారు. బట్ అది కంప్లీట్గా ప్రొటెక్టివ్ కాదు, బట్ ఒక 80% వరకు అయితే ప్రొటెక్టివ్ ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు. ఈవెన్ చిన్నప్పుడు వేసుకోకపోయినా పెద్దగా అయినాక కూడా వేసుకోవచ్చు, నో ఇష్యూస్ విత్ దట్. డైలీ ప్రాణాయామం, యోగా లాంటివి, కపాలభాతి లాంటివి చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మనం ఇన్హేల్ చేసి కొంతసేపు హోల్డ్ చేసుకొని మళ్ళీ ఎక్సేల్ చేసినప్పుడు కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ అలర్జీస్కి 1 or 2 మనకి పర్సెంటేజ్ అనేది చాలా వరకు ఈ 2 exercises తగ్గుతుంది వితౌట్ ఎనీ మెడికేషన్. అర్చన గారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వంశపారంపర్యంగా ఉంది ఇవి ఎలర్జీ కానీ ఈ ఆస్తమా కానీ అనుకునే వాళ్ళు దాని బారిన పడకుండా ఉండడానికి అసలు అవకాశం ఉందంటారా? నివారణ చర్యలేంటి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో స్ట్రాంగ్గా ఉంది మనకి ఎలర్జీస్, ఎనీ స్కిన్ డిజార్డర్, నాట్ ఓన్లీ దన్ ఎక్సిమా, ఈవెన్ సోరియాసిస్ కానీ, విటిలిగో కానీ, డెర్మటైటిస్, సెబోరియా, ఎనీ నార్మల్ ఫేస్ మీద వచ్చే యాక్నీ రోసేష్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ మనకి ఉన్నాయి అంటే ఫ్యామిలీలో ఫస్ట్ నుంచి, అంటే మరీ 40-50 దాటిన తర్వాత ప్రికాషన్స్ తీసుకుంటే యూజ్ ఉండదు, కానీ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అంటే చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లని వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఒక మధ్య వయసుకు వచ్చినా కానీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళినా కానీ పెద్దగా ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు అంటే డెఫినెట్గా వాళ్ళు BMI, అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయటము, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని బూస్టప్ చేసుకోవటం విత్ ప్రాపర్ ఫుడ్ అండ్ డైట్, ఎక్సర్సైజ్, ఫిజికల్గా ఫిట్ ఉండేటట్టుగా చూసుకోవటం, వాటర్ కన్జంప్షన్ సరిగా ఉండాలి, హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి, ఇంటి చుట్టూతో సరౌండింగ్స్, ఇంటి లోపల సరౌండింగ్స్ ప్రాపర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎవ్రీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాం, పిల్లో కవర్స్ మార్చాలి. అండ్ మన వాష్రూమ్స్ కానీ ఇల్లు ఎవ్రీథింగ్ షుడ్ బి ప్రాపర్. మరి హెవీగా కెమికలైజ్డ్ డిటర్జెంట్స్ కానీ కెమికలైజ్డ్, ఇప్పుడు మనం చాలామంది వాష్రూమ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు, రెస్ట్ రూమ్స్ కోసం క్లీన్ చేయడానికి హెవీ పినాయిల్ అని చెప్పి యాసిడ్స్ అని, అలా హెవీగా స్మెల్ వచ్చేవి కాకుండా మోడరేట్గా క్లీన్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి, హెర్బల్లో కూడా దొరుకుతున్నాయి, ఈవెన్ కొంతమంది ఓపిక ఉంటే ఇంట్లో కూడా చేసుకుంటున్నారు. సో అంత టైం ఇప్పుడు జనాలకి లేదు కాబట్టి యూ కెన్ గో విత్ అన్ ఆర్గానిక్ ఆర్ ద నార్మల్ పంజెంట్ స్మెల్ తక్కువగా ఉండేటట్టుగా ఉన్న ఈ వాషర్స్, అంటే మనం నార్మల్గా ఫ్లోర్ క్లీనర్స్ కానీ వాష్రూమ్ క్లీనర్స్ కానీ చాలా వరకు తగ్గించటం, అంటే ఎంత అవసరమో అంత యూజ్ చేయటము. అండ్ మనం ఎస్పెషల్లీ మనం కిచెన్లో కూడా దాదాపుగా ఈ మనకి కాక్రోచెస్ అని ఇట్లా తడి ఎక్కువగా ఉండటం వల్ల ఆ పైప్స్ నుంచి వస్తూ ఉంటాయి. సో అవి ఏమాత్రం ఎక్స్పోజ్ అయినా కూడా ఫ్రీక్వెంట్గా మనకి అది అలర్జీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, జెనెటిక్ ఫ్యాక్టర్లో బాగా రన్ అవుతోంది, అలాంటి వాళ్ళు ఈజీగా ప్రోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ చెట్ల మీద ఉన్న డస్ట్ వల్ల కానీ, ఇంట్లో పెంపుడు జంతువులు అస్సలు పెంచకూడదు. అండ్ వాళ్ళ ఉన్న చుట్టూ ఉన్న వాతావరణం కూడా, ఒకవేళ ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది లేకపోతే బాగా ఓపెన్ ఏరియా ఉంది, దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేది తీసుకుంటూ, ఎట్ ద సేమ్ టైం అన్నెసెసరీ మెడికేషన్స్ ఏది పడితే అది ఏదో మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకొని వాడేయటము, లేకపోతే పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ హెవీగా వాడటం వల్ల కూడా ఇమ్యూనిటీ ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. సో అవి తగ్గించుకోవటం, ఎట్ ద సేమ్ టైం తినే ఆహారంలోనే వాళ్ళకి ఏది పడుతోంది ఏది పడట్లేదు అనేది ఒక మానిటరైజేషన్ అనేది చేసుకుంటే డెఫినెట్గా వితౌట్ మెడిసిన్ కూడా దెర్ ఆర్ ఫ్యూ కేసెస్. ఈవెన్ కొంతమంది అంటే ఎస్పెషల్లీ మన నార్త్ సైడ్ చూస్తూ ఉంటాం, అంత తొందరగా మెడికేషన్కి వెళ్ళరు వాళ్ళు. ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే నేను చెప్పినట్టు యోగా లాంటి ప్రాక్టీస్ చేయడం, ఫుడ్లో ఎస్పెషల్లీ పుల్లగా ఉన్నవి ఎక్కువ తీయగా ఉన్నవి తినకుండా ఉండటం, BMI మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ గోరువెచ్చని నీళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడం, కాచి చల్లార్చిన నీళ్ళు కాకుండా ఎప్పుడు కొంచెం వేడిగా ల్యూక్వామ్గా ఉన్న వాటర్ని కన్సమ్ చేయడం వల్ల కూడా కొంత సూతనింగ్ ఉంటుంది ఆ గాలి గొట్టాల్లో. సో మనకి తొందరగా అంటే ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ సాఫ్ట్ డ్రింక్స్, ఎస్పెషల్లీ ఈ చల్లగా ఉండే పానీయాలు, పెరుగు లాంటిది ఇమీడియట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి తినటం, అలాంటివి కొంచెం తగ్గించుకుంటూ, ఈ పర్ఫ్యూమ్స్ కానీ ఎస్పెషల్లీ బాగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్స్ ఇంట్లో కూడా ధూపాలు వేసేస్తూ ఉంటారు, ఆ స్మెల్స్ వల్ల కూడా చాలా వరకు ఇరిటేట్ అవుతూ ఉంటుంది, నేజల్ బ్లాకేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కొంచెం జాగ్రత్త పాటిస్తూ
హైజీనిక్ కండిషన్స్ అనేది మెయింటైన్ చేస్తే వితౌట్ మెడికేషన్ దాదాపుగా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఇంత చేస్తున్నా కూడా కొంతమందికి వస్తాయి, రావని ఏం లేదు. దట్ ఈస్ అ వెరీ లెస్ పర్సెంటేజ్, లైక్ 10% ఆఫ్ ద కేసెస్ విల్ గెట్ దన్ ఆస్తమా ఆర్ అలర్జీస్ ఆర్ బ్రాంకైటిస్ వాట్ ఎవర్. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి కరెక్ట్గా అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఇప్పుడు ఎనీ అలర్జీస్ ఉంటే ఐజీ యాంటీబాడీస్ చేస్తాం, మిస్నోఫిలిక్ కౌంట్, సిబిపి చేస్తాం, అండ్ ఈ మధ్య స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం, అంటే వాళ్ళకి ఏ ఫుడ్ పడట్లేదు స్కిన్ ఎలర్జీ టెస్ట్ అది చూస్తాం, సిటీ చెస్ట్ కానీ సిటీ ఎక్స్రే ఆఫ్ చెస్ట్ కానీ, అవసరమైతే స్పైరోమెట్రీ కానీ ఇలాంటివి చూడడం వల్ల వాళ్ళకి క్లియర్ డయాగ్నోసిస్ పేషెంట్కి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. దాని తగ్గట్టుగా మనం మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. ఇక వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఎలా ఉంటాయండి ఆ వ్యాక్సినేషన్స్ అనేవి? చాలా మంది ఫ్లూ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇయర్లీ, అది మంచిదేనా? మరి ఇయర్లీ అవసరం ఉండదు. లైక్ మనము పుట్టిన పిల్లల్లో మనం యూజువల్గా అయితే ఇప్పుడు అంటే ఒక డికేడ్ బ్యాక్ అయితే ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ పిల్లలకి ఏం వేయలేదు. బట్ ఇప్పుడు ఒక 5-6-7 ఇయర్స్ నుంచి అయితే ఫ్లూ వ్యాక్సిన్స్ వేస్తున్నారు. లైక్ 6-7 months ఆఫ్టర్ బర్త్ అనేది 2 డోసులు వేస్తున్నారు. సో ఒకవేళ అంటే ఇప్పుడు పాత మనుషులు తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఒకవేళ బాగా సఫర్ అవుతున్నారు అంటే ఒక మధ్య వయస్కుల్లో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 6 monthsకి ఇస్ నాట్ గుడ్. బట్ ఇయర్లీ వన్స్ మీరు ఒక 2 years వేసుకొని వన్ ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. వ్యాక్సినేషన్స్ అనేది కంప్లీట్గా ప్రివెంటివ్ ఏం కాదు. ఇట్స్ లైక్ మీకు ఒక 70-80% ఒక ప్రొటెక్టివ్ లేయర్గా అయితే వర్కౌట్ అవుతుంది. బట్ ఏది ఇలా ఉన్నా మీ యొక్క అంటే హైజీన్ కండిషన్స్, మీ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్స్, యాంగ్జైటీ, ఫుడ్ ఫ్యాక్టర్స్, అట్ ద సేమ్ టైం మీరు ఎంత ఫిజికల్గా ఫిట్ ఉన్నారో, మీ ఇమ్యూనిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత కూడా యూ విల్ గెట్ ద సేమ్ సఫరింగ్. ఓకే, హోమియో ట్రీట్మెంట్లో ఈ ఆస్తమా, అలర్జీ, ఎగ్జిమాలకి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది? కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? కంప్లీట్గా క్యూర్ అనేది మనకి ఎగ్జిమాస్లో ఉంటుంది అండ్ అలర్జీస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు హే ఫీవర్ లైక్ అలర్జిక్ రైనైటిస్లో దాదాపుగా కొన్ని ఫ్యూ మంత్స్ యూస్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ అ రీఅకరెన్సీ కేసెస్ ఆల్సో. అంటే తగ్గిన తర్వాత మళ్ళీ రావటం, లేదా మందులు వాడినప్పుడు తగ్గటం మళ్ళీ రావటం అనేది ఏమీ ఉండదు. వెన్ కంపేర్ టు దన్ ఆస్తమా అయితే కొంత ట్రిగరింగ్ ఉంటుందండి. అంటే అది టేక్స్ టైం. అంటే డైరెక్ట్గా మా దగ్గరికి వస్తే మా దగ్గర కూడా మేము చెప్తాం, అంటే వింటర్ అగ్రవేషన్ ఉంటుంది కాబట్టి ఒక 2 years వాడాలి, లేకపోతే 3 years వాడాల్సి రావచ్చు. లేదు కొన్నిసార్లు ఏమవుతుంది ఇంకొక 6 months కూడా ఎక్స్ట్రా వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఉన్నప్పుడు ఏంటంటే 2 types ఆఫ్ కేసెస్ వస్తాయి. అంటే మనకు ఆల్రెడీ ఇన్హేలర్స్, నెబులైజేషన్స్ బాగా యూజ్ చేస్తూ మా దగ్గరికి వస్తారు. కొంతమంది అవి ఆపేసి మా దగ్గరికి వస్తారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వస్తారు. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరే అదర్ అలోపతిక్ మెడికేషన్స్ వాడి ఇన్హేలర్స్, నెబులైజేషన్స్ మీద ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంత టైం పడుతుంది, ఇన్ని రోజులు వాడాలి. బట్ ఇలా వేరే అంటే కన్వెన్షనల్ వేరే అదర్ ట్రీట్మెంట్స్లో అంటే ఇట్స్ లైఫ్ టైం. కొంతమంది ఓన్లీ వింటర్స్లో వాడతారు, కొంతమంది ఆ ట్రిగరెన్సీ ఉన్నప్పుడే వాడుతూ ఉంటారు. బట్ ఇట్స్ లైఫ్ టైం ఆల్మోస్ట్. అలా కాకుండా మీరు కంటిన్యూస్గా ఒక ఇన్ని మంత్స్ అనేది వాడితే కనుక డెఫినెట్గా మీకు పర్మనెంట్గా క్యూర్ అనేది కనబడుతుంది. సో అది మేము క్లియర్గా చెప్తాం. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్, అంటే 10% ఆఫ్ కేసెస్ ఉంటాయి అంటే పూర్తిగా తగ్గదు. సో ఆ కండిషన్స్ కూడా మేము చెప్తాం, అమ్మ ఇంతే చేస్తా, ఇంత ఈ టైంలో ఒకవేళ ట్రిగరెన్సీ ఉంటే మీరు ఇది వాడుకోవచ్చు దీంతో పాటుగా సైమల్టేనియస్గా అని చెప్తాం. బట్ ఏదైనా ఎనీ ఎలర్జిక్ కండిషన్స్కి మనం ఇమ్యూనిటీ లెవెల్స్ నుంచి వేస్తాం కాబట్టి వన్స్ మన వ్యాధి నిరోధక శక్తి మంచిగా అయింది అంటే వీ డోంట్ ఫాల్ ఇన్ టు ద సిక్, ఆబ్వియస్ కదా, లాజికల్. సో ఆ కండిషన్ నుంచి వేస్తాం కానీ విచ్ ఇస్ అ పర్మనెంట్. అండ్ హోమియోపతి వీ ట్రీట్ బాడీ యాజ్ ఎ హోల్, నాట్ అ డిసీజ్. అండ్ బాడీని ట్రీట్ చేస్తూ డిసీజ్ని ట్రీట్ చేస్తాం కాబట్టి విచ్ ఇస్ అ పర్మనెంట్ థింగ్. సో మీకు ఎలర్జీస్ ఉన్నా, ఎగ్జిమాస్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ శ్వాసనాళాలకి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా హోమియో ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. మీరు డైరెక్ట్గా అంటే నేను వేరే మెడిసిన్స్ వాడొద్దని ఐఎమ్ నాట్ యాంటీ టు ఇట్, ఎమర్జెన్సీలో వాడండి. బట్ విచ్ మీకు పర్మనెంట్గా సొల్యూషన్ రావాలి అంటే మాత్రం హోమియో ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఎనీ ఎలర్జీస్ అండి. ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందండి? ఇట్స్ డిపెండ్స్ ఆన్ కండిషన్, అట్ ద సేమ్ టైం డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ యొక్క అదర్ కండిషన్స్ అండ్ మెడికల్ హిస్టరీని బట్టి ఉంటుంది. సో అదే చెప్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారనుకోండి, విల్ గివ్ సమ్ అమౌంట్, మొత్తం మెడికల్ హిస్టరీ మొత్తం తీసుకొని ఫ్యామిలీ ఎవ్రీథింగ్ విల్ టేక్ ఇట్ ఆఫ్. తను ఏమైనా అదర్ మెడిసిన్స్ వాడుతున్నాడా, ఈ ఎలర్జీస్ ఇది కాకుండా ఓన్లీ లేదు ఇది ఒక్కదాని మీదనే సఫర్ అవుతున్నాడు, తన ప్రొఫెషన్ ఏంటి, అసలు ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, ఎయిల్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ తీసుకున్న తర్వాత విల్ కంక్లూడ్ విత్ వన్ కైండ్ ఆఫ్ అ మెడిసిన్. అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్కి వచ్చిన తర్వాత విల్ ఫాలో ద పేషెంట్
బాగా సివియర్గా ఉన్నప్పుడు 15 డేస్కి ఫాలోఅప్ చేసుకుంటాం. లేదు కొంచెం బెటర్గానే ఉంది అన్నప్పుడు మంత్లీ మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. బట్ ఏమైనా ఇష్యూస్ మధ్యలో వచ్చినా కూడా దే కెన్ కమ్ అండ్ కలెక్ట్ ద మెడిసిన్స్ ఇన్ హోమియో కేర్ ఎనీ బ్రాంచెస్లో వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్స్ అండ్ పేషెంట్కి రెగ్యులర్గా కాల్స్ చేయటం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు కాల్స్ చేస్తూ ఉంటారు. సో అకార్డింగ్లీ విల్ గో విత్ ద మెడిసిన్స్. అట్ ద సేమ్ టైం పేషెంట్ అప్రోచ్ ఉంటుంది డాక్టర్ తోటి. కంప్లీట్గా రికవరీ అయితే మ్యాక్సిమం ఉన్నాయండి ఆల్మోస్ట్. వీళ్ళు వింటర్ సీజన్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వింటర్లో బేసికల్లీ మనకి గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేయడం, గోరువెచ్చని తల స్నానాలు ఎక్కువ చేసేయకుండా ఉండటం. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా అంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి మన రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ లైక్ అంటే ఆల్ సీజనల్ వెరైటీస్, అప్పుడు ఆ సీజన్లో ఏది అవైలబిలిటీ ఫుడ్ ఉంది, ఏవి అవైలబిలిటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఇవి ఉన్నాయి, వెజ్జెస్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి నార్మల్గా అంటే కొంచెం మరి కొంతమంది చల్లని తట్టుకోలేరు, చలిదనాన్ని, కొంతమంది వేడిని తట్టుకోలేరు. చల్లదనం తట్టుకోలేని వాళ్ళు మాత్రం కొంచెం మన స్వెటర్స్ అని ఇట్లా ఉంటాయి కదా, అలా కొంచెం వెచ్చగా పెట్టుకుంటూ ఉండాలి. మార్నింగ్ లేవగానే ఆ టెంపరేచర్కి అంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే మనకి ఇప్పుడు 16-17 degrees వస్తుంది, ఆ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాకుండా కొంత అంటే 8-9కి ఆ టైంలో కొంచెం డోర్లు ఓపెన్ చేసి ఆ గాలి చల్లగాలి వస్తుంది కదా, ఆ గాలికి కొంతవరకు దూరంగా ఉండేటట్టుగా చూసుకోవటం. అండ్ మార్నింగ్ లేవగానే టీ కాఫీతో స్టార్ట్ చేయకుండా కొంచెం ఈ గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేయటం వల్ల మనకి కొంతవరకు ప్రొటెక్టివ్గా ఉంటుంది. అండ్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కాళ్ళకి చెప్పులు వేసుకోవడం ఇంట్లో కూడా చేయాలి. అండ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ఉంటే హెల్మెట్, లేకపోతే ఏదైనా క్యాప్స్ అలా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంట్లో కూడా మనకి బెడ్షీట్స్ అనేది ఎవ్రీ 2nd or 3rd day మారుస్తుండాలి. అలాగని ఊరికి దులిపేయకూడదు, దులిపినా కూడా ఆ చిన్న డస్ట్ మైట్స్ ఉంటే అవి ఇన్హేల్ చేసి కూడా ట్రిగర్ విత్ అన్ అలర్జీస్. అలా కాకుండా డైరెక్ట్గా వాషింగ్కి వేసేసి అండ్ నెక్స్ట్ది పెట్టుకుంటే చాలా వరకు బెటరే ఉంటుంది. అండ్ యూ జస్ట్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్, అంటే నట్స్ అండ్ సీడ్స్, వెజ్జీస్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్. బట్ తినకూడదు అయితే ఎక్కువ పుల్లగా ఉన్నది తినొద్దు, ఎక్కువ స్వీట్గా ఉన్నది తినొద్దు, బనానా తినొద్దు అని చెప్తాము, జామకాయ తినొద్దు అని చెప్తాం. వి షుడ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ అంటే చల్లని పానీయాలు తినకూడదా, ఓన్లీ వింటర్ సీజన్లోనేనా? వింటర్ సీజన్స్లో అది కూడా డిపెండ్స్ ఆన్ కండిషన్ అండి. ఇంకా వింటర్ సీజన్లోనేనా అంటే కొంతమందికి సమ్మర్లో కూడా ఇవి తింటే ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మేము ఎప్పటికీ తినకూడదు, తగ్గే వరకు కంప్లీట్గా తగ్గే వరకు తినకండి. ఆ తర్వాత కూడా ఒక 1 year వరకు కొంచెం డైట్లోనే ఉంటే ఆ కంప్లీట్ టెండెన్సీ బాడీ నుంచి వెళ్ళిపోయిందంటే తర్వాత తిన్న ఇష్యూ కాదు అని చెప్తాం. బట్ అప్పుడు కూడా కొంత హెవీగా తింటే మాత్రం మళ్ళీ ట్రిగరెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి, థ్యాంక్ యూ అర్చన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి, చూస్తూనే ఉండండి TV9.